సీమశాస్త్రి, సీమటపాకాయి, అల్లరి నరేష్ గారి కెరియర్‌లో అప్పటి వరకున్న బిగ్గెస్ట్ హిట్స్. ఒక డైరెక్టరు అలాంటి హిట్స్ ఇస్తే, ఆ డైరెక్టర్ మూడో సినిమా అడిగినప్పుడు, ఆ హీరో ఖచ్చితంగా ఇవ్వాలి, ఇస్తాడు కూడా. కానీ అల్లరి నరేష్ గారితో మీరు ఒక సినిమా స్టార్ట్ చేశారు. పూజా కార్యక్రమాలయినయి, మొదటి షెడ్యూల్ అవుతున్నాయి. ఆ సినిమా అప్పుడు ఆగిపోయింది. ఎందువల్ల ఆగిపోయింది? కథ మొత్తం కథ రెడీ అయిపోయింది. షెడ్యూల్ స్టార్ట్ అవ్వలేదు. హ్మ్. పూజ కూడా అవ్వలేదు. ఆహ్, సినిమా ఆగిపోవడం నరేష్ బిజీగా ఉన్నాడప్పుడు. హ్మ్. ఆహ్, బడ్జెట్ విషయంలో కొంచెం తేడా వచ్చింది. నాకు, ప్రొడ్యూసర్‌కి, నరేష్‌కి. పెద్ద కథ రాసా యాక్చువల్‌గా. హ్మ్. పెద్ద కథ అంటే ఆహ్, ఆహ్, నా సినిమాలో మాక్సిమం కాస్టింగ్ ఎక్కువగా ఉంటది. కామెడియన్స్ గానీ, ఈళ్ళు గానీ బాగా ఎక్కువగా పెడతాను. ప్యాడింగ్ వీక్ అంటే ఒక చిన్న చిన్న ఆర్టిస్టులతో ఈ చిన్న క్యారెక్టర్ అయినా సరే ఒక రికగ్నైజ్డ్ ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్‌ని పెడతా.